పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ప్రజల కోసం ఎంతలా ఆలోచిస్తారనేది ఇంకొక చిన్న విషయం మీకు చూపిస్తాను. అది చిన్న విషయమని మనకు అనిపించవచ్చు కానీ వాళ్ళ ఆనందానికి నిజంగా అవధులు లేవనే చెప్పాలి. అందరూ పండగ చేసుకుంటున్నారు, అందరికీ కొత్త బట్టలు వస్తాయి. కానీ కొంతమంది గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది పేదలకు గిరి గిరిపుత్రులందరికీ కూడా అలాంటి అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారో అవ్వక ముందు కూడా ఆయన ఎప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఆయన సొంత డబ్బుని ఖర్చు పెడుతూనే ఉంటారు. ఆయనకు వచ్చేది అదే ఇప్పుడు మన ఉగాది రోజున చాలామంది చెప్పినట్టుగా ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఆ రాజకీయ నాయకుల్లో మొదటి వరుసలో మొదట్లో ఉండేది పవన్ కళ్యాణ్ గారేమో అనిపిస్తుంది. ఇది దేశంలోనే ఆయనకి ఎంతమందిని ఇన్స్పైరింగ్గా తీసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని దాటి ఎవరు వెళ్ళలేరేమో అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళని చూసాం. కానీ వేల లక్షల కోట్లు ఉన్న డబ్బుని ఉన్న 50-60 కోట్లను కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారే అనిపిస్తుంది. గిరి మహిళలకు పవన్ కళ్యాణ్ గారు ఉగాది కానుక అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా, గవర్నమెంట్ తరపు నుంచి ఇచ్చారనుకుంటున్నారేమో. ఆయన ఎప్పటికీ అలా చేయరు. ఆయన ఇంకా ప్రజల కోసం ఆయన సొంత డబ్బుతో ఖర్చు పెడుతూనే ఉంటారు. ఇది కూడా అదే, సొంత డబ్బుతో 3 గ్రామాలకు చీరలు పంపిణీ చేశారట పవన్ కళ్యాణ్ గారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగురువు, వెలగలపాడు, కొప్పర్తి గ్రామాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కార్యదర్శి బాలు ఉగాది ముందు రోజు శనివారం సందర్శించారు. శనివారం సందర్శించారు. పవన్ కళ్యాణ్ గారు పంపించారు అంటూ 250 మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారంట. దీంతో గిరిజన మహిళలు ఎంతగానో సంబరపడిపోతూ పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలని దీవించారంట. డిసెంబర్ 21న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయా గ్రామాలను సందర్శించి అక్కడ సమస్యలు తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మహిళలకు ఉగాది సందర్భంగా చీరలు గుర్తు పెట్టుకుని మరి గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అక్కడికి ఆ గ్రామాలకి కాలినడకన వెళ్ళి బురదలో కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి చూసాం. అలాంటి గ్రామాలకు ఆయన మళ్ళీ వెళ్ళి చీరలు దాదాపు 250 చీరలు ఆయన పర్సనల్ టీంతో పంపించి వాళ్ళ ఆనందంలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగం పంచుకున్నారు అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా కన్నా ఒక నాయకుడిగా ప్రజల కష్టాలు తెలిసినటువంటి ఒక మంచి మనిషిగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చారు, చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారని చెప్పాలి. ఎవరు ఏ రకంగా అయినా రాజకీయ లబ్ధి పొందొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజలకి మాత్రమే లబ్ధి చేకూరేలా ఆయన నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. ఆయన చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసం పాటుపడుతూనే ఉంటారు. ప్రజల కోసం ఆయన ఆస్తిని, ఆయన రక్తాన్ని అంతా కూడా ధారపోస్తూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో ఆయన ఉన్నందుకు చాలా గర్వపడాలి. అలాంటి వ్యక్తిని గెలిపించుకున్నందుకు పిఠాపురం ప్రజలు ఎంత గర్వపడుతున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతే గర్వంగా ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి. ఆయన వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తే ఇంకా ముందు ముందు ఎంతమంది జీవితాలు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయి అనడానికి ఒక్క చిన్న ఉదాహరణ చూడొచ్చు. ఆమె చీర తీసుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి ఒకసారి. ఇది ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఓన్ చేసేసుకున్నారంటే, మా కోసం ఆ రోజు వచ్చి మాట్లాడినటువంటి మమ్మల్ని గుర్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక చీరని మా కోసం ఆయన తోబుట్టుల్లా ఆలోచించి పంపించారు అని ఎంతో ఆనందపడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆయన మీద ఏదో ఒక విధంగా ఆయన బురద చల్లాలని ప్రయత్నించినా కూడా తిరిగి ఆయన ప్రేమను పంచుతూనే ఉంటాడు. ఆయన ఇంకొక ఆలోచన ఉండదు, ఆయనకి ఇంకొక ధ్యాసే ఉండదు. ఆయన ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన బ్రతుకుతున్నటువంటి మనిషి. ఆయన కుటుంబం వద్దు, ఆయన సినిమాలు వద్దు, ఇంకొకటి ఏమీ వద్దు. ఆయనకి ప్రజలు బాగుంటే, ప్రజలు ఆనందంగా ఉంటే ఆయనకి అంతకన్నా ఇంకొక విషయం అవసరం లేదు. అందుకనే ఆయన బ్రతుకుతున్నాడు. అందుకనే ఆయన దేనికైనా సరే, ఎవరి మీద యుద్ధం చేయడానికైనా సరే, వ్యక్తిగతంగా ఎవరి మీద ఆయనకి ద్వేషం లేకపోయినా కూడా వాళ్ళ మీద యుద్ధం చేస్తూ శత్రువులను పెంచుకుంటున్నటువంటి వ్యక్తి. ప్రజలకి సేవ చేయటం కోసం, ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం
ఎంతో పరితపించేటువంటి ఈ తరం చాలామంది నాయకులు ఆయన నుంచి ఎంతో ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. సో అలాంటి వ్యక్తి మన మధ్యన ఉండటం చాలా ఆనందం. అలాంటి మనిషికి గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.